కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి వైపు పయనింపజేసినట్లు ఉందని బీజేపీ సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, మండల అధ్యక్షులు పోంచెట్టి రాకేష్ అన్నారు. చంద్రుతి మండల కేంద్రంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా కేంద్ర బడ్జెట్ పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం జనాలు సంవత్సరాల తరబడి ఎదురు చూసినా ఏ ఒక్కరికి చంద్రుతి మండలంలో ఇల్లు మంజూరు కాలేదని, 3 ఎకరాల భూమి కోసం దళితులు కూడా ఎదురు చూశారని, ఆ వాగ్దానం కూడా నెరవేరలేదని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటినా కేవలం ఉచిత బస్సు తప్ప ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు. రైతు రుణమాఫీలో అనేక మంది ఇప్పటికీ రుణమాఫీ కాకపోవడం వల్ల రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు సముచిత స్థానం ఇచ్చారన్నారు. నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర సర్కారు ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పయనింపజేసేలా చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు చింతకుంట గంగాధర్, చిర్రం తిరుపతి, నాయకులు పేరుకు గంగరాజు, చింతకుంట సాగర్, లక్కర్సు శశికుమార్, గొంటిరాజు, మేడిశెట్టి శ్రీహరి, నేతికుంట బాలరాజు, బొంబోతుల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ముఖ్యంగా పేద ప్రజలను ఉద్దేశించి, అదేవిధంగా భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపడానికి అన్ని రంగాలను ఏకీకృతం చేస్తూ నెలకొల్పినటువంటి ఒక అత్యుత్తమమైన బడ్జెట్ అది. సామాన్య జనం అందరూ కూడా ఆ కేటాయింపులు చూసి కేంద్రం పట్ల మంచి ధోరణితో ఉన్నారు, సానుకూలంగా వారు స్పందించారు. మన రాష్ట్ర పరిస్థితికి వస్తే దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం లాగానే మన తెలంగాణకు కూడా బడ్జెట్లో సముచితమైన స్థానం ఇచ్చారు. రైల్వేలకి కావచ్చు, అదేవిధంగా చాలా మటుకు జీఎస్టీ వాటా కావచ్చు, చాలా రకాలుగా తెలంగాణకు న్యాయం జరిగింది బడ్జెట్లో. ప్రస్తుత అధికారంలో ఉన్న తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ బడ్జెట్ పైన వారికి కనీస అవగాహన లేకుండా అవాకులు చెవాకులు వారు పేర్చడం జరుగుతుంది. బడ్జెట్ అనేది ఎప్పుడు కూడా అన్ని రంగాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉంటుంది తప్ప ఈ ఉచిత బస్సు లాగానో ఇంకో లాగానో ఒకే విషయాన్ని హైప్గా చేసి చూపెట్టి ఆ రకంగా బడ్జెట్ అనేది ఉండదు. దయచేసి మీరు ఒకసారి ఆ ప్రతులను తీసుకొని చదువుకోవాలి. సామాన్య జనాన్ని తప్పుదో పట్టించకూడదు. నిన్న కూడా తెరాస పార్టీ నాయకులు ప్రెస్ మీట్ ద్వారా కూడా భారతీయ జనతా పార్టీ పైన నిన్నటి బడ్జెట్ పైన బురద జల్లే ప్రయత్నం చేశారు. ముమ్మాటికి దాన్ని వ్యతిరేకిస్తున్నాం. బడ్జెట్ అనేది మా ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా అన్ని రాష్ట్రాలను సమానంగానే చూస్తుంది. మీ హయాంలో చూసినట్టయితే తెరాస నాయకులు సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు వేములవాడ, సిరిసిల్ల ఒక్కసారి కళ్ళను ఒక్కసారి మీరు నీళ్ళతో కడుక్కొని ఒక్కసారి సిరిసిల్లను వేములవాడని చూడండి. సిరిసిల్లను ఏ రకంగా చూశారు, వేములవాడకి ఎన్ని నిధులు ఇచ్చారు మీరు, అది మీ ధోరణి. మాది ఎప్పుడు కూడా కాదు. మాకు దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా మాకు సమానమే. సిరిసిల్లను అంతా, సిరిసిల్లకు నర్సింగ్ కాలేజీ, సిరిసిల్లకు ఇంకొకటి, అన్ని రకంగా రహదారులు చూస్తే ఏదైనా సిరిసిల్ల నియోజకవర్గాన్ని అంత స్థాయిలో అభివృద్ధి చేసి వేములవాడను ఎందుకు మీరు పెడిచేన పెట్టారు? ముఖ్యంగా ఆలయం, మీ ముఖ్యమంత్రి ఆలయానికి అప్పుడు వచ్చి 100 కోట్లు ప్రతి ఏటా ఇస్తానని చెప్పి ఆ విషయం గురించి మీరు ఒకసారి మాట్లాడండి. 100 రూపాయలు కూడా ఇవ్వలేదు. ప్రజలను మీరు మోసం చేశారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజలను వంచన చేయదు. ప్రతి వ్యక్తికి కూడా న్యాయం జరిగే విధంగా ఇవాళ బడ్జెట్ ఉంది. ముఖ్యంగా రైల్వే కేటాయింపుల్లో 5,336 కోట్లు తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేటాయించింది. దీన్ని మీరు చెప్పకుండా శూన్యమని శూన్యహస్తాలు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ప్రజలు మొన్నటి ఎన్నికల్లోనే బుద్ధి చెప్పారు, అయినా కూడా మీరు మీ విధానాన్ని మార్చుకోవడం లేదు. దయచేసి ప్రజలకు నిజాలు చెప్పే ఆలోచన చేయండి. అదేవిధంగా జీఎస్టీ పరిహారాలు కావచ్చు 2,379 కోట్లు, అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీలకు 40 కోట్లు, అదేవిధంగా విపత్తు నిర్వహణ సాయానికి 629 కోట్లు, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్కు 10 రోజులు 15వ ఆర్థిక సంఘం ద్వారానే గ్రామ పంచాయతీలు కూడా నడిచాయి. ఈ విషయం మీకు కూడా తెలుసు. మన దగ్గర ఉన్న ఏ సర్పంచ్ని అడిగినా కూడా తెరాస ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇచ్చింది శూన్యమని వారు చెప్పడం జరుగుతుంది. దయచేసి సామాన్య జనాన్ని మీరు ఇబ్బందులకు గురి చేయకండి. అర్థమయ్యే విధంగా చెప్పండి. రాష్ట్రానికి
చాలా ఇచ్చింది కేంద్రం. ఇంకేదైనా కావాలంటే కూడా మీరు భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఉన్నారు, మరి కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, వారి ద్వారా మీరు కేంద్రాన్ని అడగండి, మేము కూడా దానికి సహకరిస్తాం. ఇంకా కావాలంటే మనం తెచ్చుకుందాం. కానీ ఏమీ ఇవ్వలేదని అబద్ధాలాడి జనానికి మీరు అబద్ధాలు చెప్పడం ఇప్పటికైనా మానుకోండి. ధన్యవాదాలు. సమావేశంలో మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను మన మంచి పేదలకు, అలాగే మహిళలకు, యువకులకు, పేద ప్రజలందరికీ ప్రయోజనం కలిగే విధంగా బడ్జెట్ ఉంది. కానీ ఈ కాంగ్రెస్, ఈ బీఆర్ఎస్ పార్టీలు కావాలని రాజకీయంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. నిజంగా మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో వాళ్ళు ఎదుటి ప్రభుత్వాన్ని కానీ ఎదుటి వాళ్ళని విమర్శించే ముందు మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన మహిళలకు 2500 ఇవ్వలే, అలాగే మన రైతు బంధు ఇవ్వలే, రైతు రుణమాఫీ అంటూ ఇచ్చి ఏదో కొంతమందికి ఇచ్చి రైతు రుణమాఫీ ఇచ్చినామని చేతులు దొరుకుతుంటున్నారు. ఇలా చూసుకుంటూ పోతే ఇల్లు నెలలకు ఇల్లు కట్టిస్తా ఉన్నారు, వాళ్ళు కట్టియలే. ముందు మనం ఏం చేయాలో మన ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం మేనిఫెస్టోలో పెట్టిన స్టేట్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టిన పేద ప్రజలకు అందే విధంగా మీరు చెప్పినవి అమలు చేయండి. ఫస్ట్ మా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో అందులో తెలంగాణకు గుండు సున్నాను పెట్టిరు. గుండు సున్నా కాదు, మీరు ఒకపరి కళ్ళు కట్టుకొని ముఖం కట్టుకొని చూడండి. సుమారు వివిధ శాఖల తరఫున సుమారు 36,000 కోట్లు, అలాగే గ్రామ పంచాయతీలకు ఇలా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే గ్రామ పంచాయతీలే నడవలేవు. ఇక ఇంతకుముందు బీఆర్ఎస్ కూడా అదే ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ను బీజేపీని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు, ఒక్కరిని కూడా ఇయ్యలే. వాళ్ళు నడిచిన ధోరణిలే ఈ కాంగ్రెస్ కూడా నడుస్తుంది. రెండు అన్నట్టు వాళ్ళకు ఆడలేనమ్మ మధ్యలో డోలు కట్టినట్టు వాళ్ళతో కాకుండా మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఈ 15th ఫైనాన్స్ నుంచి సుమారు 12,000 కోట్లు మా గ్రామ పంచాయతీలకు ఏటా ఇస్తేనే గ్రామ పంచాయతీలు ఇలా కార్మికులకు వేతనాలు కానీ, శానిటేషన్, బ్లీచింగ్ కానీ ఇలాంటి వివిధ కార్యక్రమాలు గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయండి. ఇలా కేంద్ర ప్రభుత్వం లేకపోతే నడవడం లేదు. అలాగే అంగన్వాడీ డిపార్ట్మెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులే, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కానీ, అలాగే ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద లింక్ రోడ్లకు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు. మన వ్యాక్సిన్కు సుమారు ఒక 18,000 కోట్లు, మనకు ఔటర్ రింగ్ రోడ్ కోసం సుమారు 20,000 కోట్లు ఇలా మన బడ్జెట్లో కేటాయించింది. మీకు తెలియకపోతే ఒకపరి లేచిలో లేవలేదో ముఖం కట్టుకొని మీరు ఆ బడ్జెట్ మనకి ఏదైతే 36,000 కోట్లు కేటాయించారో అది విడివిడిగా చూసి మీరు అది చేసుకోర్రి.